నమః శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 6వ శ్లోకం. ఘటో వా మృత్పిండోऽప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోః భజ పరమసౌఖ్యం వ్రజసుధీః. ఘటో వా మృత్పిండోऽప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోః భజ పరమసౌఖ్యం వ్రజసుధీః. ఇప్పుడు ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. సుధీహి అంటే మన బుద్ధి గురించి చెప్తున్నారనమాట. ఓ మంచి బుద్ధి, ఘటోవా, ఘటము అంటే కుండ అని అందరికీ తెలుసండి. ఘటోవా కుండ గాని, మృత్పిండోపి మట్టి ముద్ద గాని, అణురపి పరమాణువు గాని, ధూమః పొగ గాని, అగ్నిహి నిప్పు గాని, అచలః పర్వతము గాని, పటోవా వస్త్రము గాని, తంతుర్వా దారము గాని, ఘోరశమనం ఆ భయంకరమైన యముని పాశము నుండి పరిహరతి కిం పోగొడుతుందా ఏమి, తర్కవచస పైన చెప్పినవన్నీ తర్కశాస్త్రమందలి మాటలు, వృధా వ్యర్థముగా, కంఠక్షోభం కంఠమునకు ఆయాసమును కలిగించటమే, సహసి అంటే కలిగించుచున్నవి, ఆయాసం కలిగించుచున్నవి. అది మానేసి శంభోః శివుని యొక్క పదాంభోజం పాదపద్మమును, భజ సేవించుము, తరసా శీఘ్రముగా, పరమసౌఖ్యం మోక్షము, వ్రజ పొందుము. ఎంతో చక్కటి అర్థమున్న శ్లోకం అండి ఈ శ్లోకం. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే తర్కశాస్త్రం గురించి చెప్తున్నారండి. తర్కశాస్త్రం గురించి, మన బుద్ధి గురించి, ఇక మనం అనవసరంగా చేసే మాటలతో దాని వలన వచ్చే వ్యాఖ్యల వలన వచ్చే నష్టం గురించి మనకి వివరిస్తున్నారండి. ఒకసారి అర్థం చూసుకుందాము. ఓయి బుద్ధిమంతుడా, ఏమిటి నీ వృధా కంఠక్షోభ అని చెప్పి మొదలు పెట్టారండి. ఏం చెప్తున్నారు? తర్కశాస్త్రంలో తరచుగా ప్రస్తావించబడే మట్టి ముద్ద, అణువు, పొగ, పర్వతము, వస్త్రము, దారము, వీటిలో ఏ ఒకటైనా నీ కష్టాలను తొలగించగలవా? కనీసం యమపాసం నుండి నిన్ను పక్కకి తీసేయగలవా? లేదు కదా. ఉపయోగం లేని తర్కము, వేదాంత వచనాలతో నీ సమయమును ఎందుకు వృధా చేసుకుంటున్నావు మనసా? ఓ బుద్ధి, ఎందుకు నువ్వు వృధా చేసుకుంటున్నావు? దాని బదులు పదాంభోజ శివపాద శరణం మాత్రమే నీకు పరమ సౌఖ్యాన్ని ప్రసాదించగలదని తెలుసుకో. శివుని పాద పద్మమును సేవించు, పరమ సౌఖ్యాన్ని పొందు అంటున్నారు. వివరంగా చూసుకున్నట్లయితే నీవు శాస్త్రాలను మదించిన పండితుడు అయితే కావచ్చు, నిరంతరం శాస్త్ర చర్చల్లో మునిగి తేలుతూ ఉండేవాడివైతే కావచ్చు. మనకి కుండకి ఏంటి ఆలంబన? మట్టి ముద్ద. కుండకు మట్టి ముద్ద ఉపాదన కారణమైనట్లు జగత్తుకు ఈశ్వరుడే కారణం. కాబట్టి కుండగా మారిన మట్టికి తన సహజ గుణం పోదని వాదిస్తున్నావా? వాదించు. నిప్పు లేకుండా పొగరాదు కనుక అగ్నియే ముందుగా సృష్టిలో ఉందంటున్నావా? పేకలుగా అల్లుకున్న దారం వస్త్రంలా ఏర్పడినట్టు కారణ సృష్టిలో మొదట నలుపు, తెలుపు, ఎరుపు దారపు కండెలుగా ఉన్న జీవుడే వివిధ ఉపాధులను స్వీకరించి లోకంలో సంచరిస్తూ ఉంటాడంటావా? ఈ తర్కవాదాలన్నీ
నీకు కొద్దో గొప్పో జ్ఞానాన్ని అజ్ఞానాన్ని మాత్రమే తొలగిస్తాయి. ఈ తర్కవాదనల వల్ల మనకేమొస్తుంది? కొద్దో గొప్పో మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. కానీ పదార్థ గుణాన్ని ఇవేవీ మార్చలేవు. అంతటా బ్రహ్మమే ఉంటుంది కానీ, ఈ మిథ్యా స్వరూపాలన్నీ బ్రహ్మము కావు. ఇవి నీకు పరమ సౌఖ్యాన్ని ఎన్నటికీ అందించలేవు. కనుక శంభుని పాదాంబుజాలను భక్తితో భజించేందుకు నీ జ్ఞానానంతా వినియోగించు ఓ బుద్ధి, ఓ మనసా అని చెప్తున్నారు. ఇందులో ముఖ్యమైన అంశాలండి తర్కశాస్త్రం గురించి చెప్పటం, ఆ తర్వాత మన బుద్ధిని వృధా విషయాలపై మాట్లాడి మాట్లాడి మన కంఠానికి క్షోభ కలిగించటం తప్పితే ఇంకొకటి ఏమీ ఉండదు. కాబట్టి శంకరాచార్యుల వారు ఏమంటున్నారు? పరమశివుని యొక్క పాదపద్మాలని సేవిద్దాం, ఆ తర్వాత మోక్షాన్ని పొందుదాం అని చెప్తున్నారు. ఓం నమ శివాయ.